నేను బాగా చేసిన వేళ మంచి బాగా నాకు ఒక మేక వచ్చింది. మేక కాదు రాది లేక మేక మేకలు అయిపోయేవాడా లేక మేక కాదా మేక కాదురా లేక జంతువులు కొనుక్కోసేవాడా లేక వచ్చింది. ఏమని వచ్చింది? స్నేహితుడికి తినన్నా కంపల్లోకి కంపలు లేకపోతే పంచర్ అయిపోతుంది టైం. కంపలు లేక కాదురా కాంపల్లి పట్టణంలో ఆయన దుర్తులైన కాదురా ఆయన ద్రుపద మహారాజు మేక పంపించున్నాడు. ఏమని? స్వయంవరం అని ర్యాక్ పంపించున్నాడు. ఆ స్వయంవరానికి నేను కావాలంటే నాకు మంత్రి లేదు. నాకు మంత్రిగా వచ్చినాడంటే నా మంత్రిని పిలుచుకొని నేను ఎలాగైనా బయలుదేరేస్తా. ఒరే కంత్రి, నీ కంట్రీని పంపిస్తావు. ఏం రోజా రోజా ఏం రోజా నేను రోజా కాదా? నేను రాజే కాదు. కానీ నేను కొన్ని రాజసేవలు అడగతాను, నాకు చెప్తావా? రాజుల సేవల్లో ఉండేది అడిగితే చెప్పు తీసుకుంటారు వాళ్ళ. రాజసేవలు కదా మూడు నాయాలా? ఇంకేంద్ర పాపం రాయాలా? రాజసేవలు రాజు క్షేమ రాజ్య క్షేమాలా? రాజక్షేమాలు అడగతాను, నాకు సమాధానం చెప్తావా? చెప్పు రోజా. రోజా గారు కాదు ఇప్పుడు నాకు మేక వచ్చింది. లేక వచ్చింది. ఏం చేసేది నాయన? రాజ్యములు పెట్టుకోవచ్చునా? రాజ్యములు పెట్టుకోవాలి. రాజ్యం వదిలేసి ఇప్పుడు దేశం పెట్టుకోవాలి. రాజ్యమును దేశమును పెట్టుకోండి. ఇద్దరిని ఇంటి తెచ్చుకున్నారంటే వాళ్ళు పంపించేస్తారు. ముందే ఇంటికి ఎక్కువ మీ మంత్రికి ఇప్పుడు దేశంలో వదిలేసి ఇప్పుడు నేను రైల్వే పింగ్ అయిపోయినా. కాబట్టి ఇప్పుడు కాపల పట్టణానికి పోవాలి. కానీ కొన్ని రాజసేవలు అడగతాను, సూటిగా సమాధానం చెప్పు. చెప్తావా? మంత్రి శేఖర కింద దేకర అంత చూడరా, మంత్రి శేఖర కింద దేకర అంత చూడరా. మహారాజా
వెలుగు తెచ్చిన వాసన వస్తుంది. కానీ ఎవరో విచారించుకో. చేతులు సరిగ్గా లేదు మనకి. నేను శనేశ్వరుడా. ఎవరురా నీకు అదే తొలి అనుకున్నావు? నేనెవరో తెలుస్తుంది చూడు ఇప్పుడు. కాదురా, నన్ను ఎవరు అనుకున్నావురా? ఇప్పుడు చెప్పావు నేను ఎవరు నువ్వు? చూసుకో నేను వచ్చి ఇంటికి వెళ్ళి నారాయణకి వస్తున్నావు. నీ అవతారం చూస్తే నా రాజ్యం అడుగుతునేవాడు ఇలా ఉండవు. నేను ఎవరు తెలిసిన నేను చెప్పుకుని వస్తుంటే నేనేదో అనుకున్నాను. నేను ఎవరో తెలిసిన నువ్వు నన్ను చేసుకుంటావు. ఇంతకీ నీ సంస్థానం నేను ఎవరంటే చేరపోతుంది. దూరంగా స్నేహితుడు స్నేహితుడు కదా. ఏదో నా కర్మగాలి చిన్నప్పుడు నీకు స్నేహితుడు అయ్యాను కానీ అందుకే నువ్వు శనేశ్వరుడు చిన్ననాటి శనేశ్వరుడు అప్పుడు మనకిద్దరు ఒకే అప్పుడు శుభ్రం పాటిస్తా ఉన్నాం. అప్పుడు ఒకే పడుకున్నాము. అప్పుడు బాల్యంలో నువ్వు శుచి శుభ్రంగా ఉన్నావు. అప్పుడు రాజకుమారుడుగా ఉన్నావు. ఇప్పుడు ఎట్లున్నావు తెలుసా? ఇప్పుడు లేదు రాజే కదా. నువ్వు రాజా. నువ్వు మంతమ్మ పెట్టినావు చూడు. మంతమ్మ నువ్వు మంతమ్మ పెట్టినావు, ఆడగం పెట్టినావు, మగనం పెట్టినావు కానీ మగం పెట్టుకునేది అదేనా? తిప్పించి పెట్టినావా? నువ్వు రాజు కాబట్టి నువ్వు మొదటి పెట్టుకుంటావు. ఆడరాజు నేను సావరాజు కాబట్టి ముందర పెట్టుకునేది వెనక పెట్టుకునేది ఎక్కడైనా మొత్తం ధరించేది కాదు. నేను రాజ్యంలో పెట్టుకోవచ్చు కదా. రాజ్యంలో చేసి రాజ్యాన్ని చేసేది నువ్వు. రాజ్యాన్ని పాలించిందా? రాజ్యం పాలిస్తుంది, రాజ్యాన్ని పరిపాలిస్తాము. అప్పుడు రాజ్యం వదిలేసిన ఎందుకు పరాజు వచ్చినారుగా అందుకు రాజ్యం వదిలేసిన అంటే వాళ్ళకి భయపడి పారిపోయా తిరిగి పడదా మనకి అచ్చగా చేసి దేశంలో పెట్టుకుంటే దేశం దేశం రాజ్యం
దేశాన్ని విడిపించి దేశాన్ని చేసి 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 ఇంకెట్లా పరిపాలించాడు చేసి దేశంలో వదిలేసి ఇప్పుడు రైల్వే పింగ్ రైల్వే పింగ్ రైల్వే పింగ్ అంటే ఏం గుర్తురా రైలు లేకపోతే అంటే టికెట్ కొడతావా పనికి నేనే పోతాను నీ పేరు చెప్పిపోదా అయ్యా అది ఇంకా పనికిరాని పని కదా పని మరుగుదొడ్డు శుభ్రం చేస్తావా నీ పరుగు పోదా పని ఎక్కడ ఉంటావా అయ్యో ఏంటి అంత పనికిరాని పనులు మనకేంటి మనం పనికొచ్చి నీ పేరు పడతావా ఆ రైలు పైన ఉంటాయి పేర్లు అక్షరాలు సర్దిస్తుంటావా నేనేంటి చేస్తాను మరి నువ్వు చేసే పని కాదు గొప్ప పని నేను చేసి కొన్ని చక్రాలు అన్నీ ఏమన్నా మనకి అవుతా మనకే అని మనం లేకపోతే రైలు ముందుకు గడిచాలి ఓ ముందు ఉన్నటువంటి విద్యుత్ దీపాలు సరి చేస్తుంటావా మనకే మరి ఇంకేం చేస్తుంటావా అక్కడ రైలుకు బొక్కేసి రైలు బొగ్గేసేవాడు రైల్వే కింగ్ బొంగులో రైలు బొగ్గేస్తున్నావు బొగ్గేసేనా బొగ్గుమని కాలిపోయిన చెట్టు మారి మొహం తయారైంది సరే కంపల్లో నుండి మ్యాప్ వచ్చేసింది కంపల్లో నుంచి మ్యాప్ వస్తే ఎలిగా కట్టేసినామంటే తెచ్చి కట్టేస్తే పోసుకున్నాం సార్ కంపల్లో కాకుండా దక్షిణ కంపలే పట్టణం నుండి ద్రౌపద మహారాజు ద్రౌపది దేవికి స్వయంవరం ప్రకటించాడు ఆ స్వయంవరానికి సంబంధించినటువంటి లేఖలు ప్రతి రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరికీ కూడా చదవేశారు నాకు వచ్చింది సాయంత్రం తెల్లారితో నీకు వస్తాను నాకు వచ్చింది అయితే నువ్వు కూడా స్వయంవరం పెళ్లి చేసుకునేది నేనే అవును స్వయంవరం అంటే ఆశామాషి అనుకున్నావా నీ అంత చందాలు మాత్రం ఆ నీ గడున హారం వేస్తుందని ఆశపడుతున్నావు జాగ్రత్త ఆ స్వయంవరం ముందు ఒక విశేషం ఉన్నది వాటికి నీ మచ్చోటికి వచ్చిన ఆలస్యమవుతున్నది అయినా మేము వచ్చి ఎందుకు తడవుతున్నదే మా స్వాగతం
చూడు దుర్యోధన దుశ్శాసన నా సోదరుడు కూడుకొని దుర్యోధనుడు సూర్పాలను ముక్కుతున్నాడు అప్పటికి. అలాగే చూస్తున్నాను. కర్ణుడు కర్ణ వికరణ వారందరూ కూడుకొని కర్ణుడు దక్షిణ దిక్కున్నాడమ్మా. అలాగే తిలకించు. శ్రీకృష్ణ బలరామ శ్రీకృష్ణుడు సారథి వీరందరూ ఉత్తర దిక్కున్నాడమ్మా. అలాగే తిలకించుతారు. అవును కదా. వేద వేదంగా మాట్లాడుతున్నా బ్రాహ్మణులు ఈ కోణంలో మాట్లాడుతున్నారు. నేను ఎరుడు చూడు మాట్లాడుతూ మా నేను ఎరుడు చూడు అలాగే చూడు అందరూ చేశారు కదా వీరులు. కుమారా కుమారా ధనుసు ఆ ధనుసు ఈ యొక్క బంగారు మండలంలో నీడలో కాంచి పెట్టినందుకు మధ్యక్రమం ఎవరైతే చేస్తున్నారో వారి చక్రమ ఈ పూర్వహారం అలాగే మా పూర్వ మధ్య వారి చక్రమ ఈ పూర్వహారం గట్టి పడిగా వచ్చిందమ్మా. అలాగే చూసుకో ఏదో వాడేరా రాడో రాడో
బాగున్నది ఇప్పుడు ఏంతో ఉండు చూడు వాళ్ళకల్లా చూడియా